అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా అండ్ ట్రెండ్స్. ఫోన్స్, రీల్స్, మీమ్స్, వైరల్ ఛాలెంజెస్ ఇవన్నీ ఇప్పుడు మన డైలీ లైఫ్ లో డోస్ అయిపోయినాయి. మార్నింగ్ ఐస్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఫోన్, మళ్ళీ పడుకునే వరకు ఫోనే. కరెక్టా కాదా? బట్ ఈజ్ సోషల్ మీడియా రియలీ సేఫ్? అడిక్టివ్ అవడంతో మెంటల్ హెల్త్ కి ఏం ఇంపాక్ట్ వస్తుంది? లెట్స్ ఎక్స్ప్లోర్ ఫన్ గా బట్ రియల్ గా. జనరేషన్స్ గురించి ఒక క్విక్ లుక్. జనరేషన్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఇయర్స్ బేస్ చేసుకొని వాళ్ళ గ్రూప్స్ లోకి డివైడ్ చేసినారు. హియర్స్ ద బ్రేక్ డౌన్. సైలెంట్ జనరేషన్ 1928 to 1945. బేబీ బూమర్స్ 1946 to 1964. జెన్ ఎక్స్ 1965 to 1980. మిలేనియల్స్ 1981 to 1996. జెన్ జీ 1997 to 2012. జెన్ ఆల్ఫా 2013 టు ప్రెసెంట్. అసలు జెన్జీ అంటే ఎవరు? జెన్జీ అంటే 1997 to 2000 మధ్యలో పుట్టిన వాళ్ళు. Born into tech, raised with memes, matured with mental health awareness. That's the Gen Z vibe. Social media ఒక బూనా బేనా? Let's start with the good stuff. Advantages. టాలెంట్ ని షోకేస్ చేయడం. ఇన్స్టా, వైటీ, టిక్ టాక్ లో డాన్స్, ఆర్ట్, కామెడీ ఎనీథింగ్ వైరల్ అవ్వచ్చు. ఇన్స్టెంట్ నాలెడ్జ్. News, tech updates, DIY hacks, all at your fingertips. Connections, friends, family, even long lost relatives ni kalvachu. Awareness, climatic change, gender identity, mental health. Creative income, freelancing, Insta pages, YouTube channels where money earn cheyachu. Inclusivity, all cultures, communities ni accept cheyadamlo fast learners. Self-learning hubs, YouTube, Coursera, Udemy. కాలేజ్ కాకపోయినా నాలెడ్జ్ అయితే వస్తుంది. బట్ ఫ్లిప్ సైడ్స్ కూడా ఉంది బాస్. టైం వేస్ట్. జస్ట్ 5 minutes రీల్ స్క్రోల్ చేద్దామని 2 hours స్క్రోల్ చేసుకుంటూనే ఉండిపోతాం. కంపారిజన్. ఆమె మాత్రం ప్యారిస్కి వెళ్ళింది, నేను ఇక్కడ ఉన్నా. ఎందుకు బ్రో? మెంటల్ హెల్త్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోవటం. స్లీప్ సైకిల్ క్రాష్. నైట్ 2 AM లో 1 last రీల్ అనుకొని మార్నింగ్ 9 AM వరకు అదే స్లీపీ ఫేస్ తో ఉంటాం. ఓవర్ స్టిమ్యులేషన్, కాన్స్టెంట్ స్క్రోలింగ్ వల్ల ఫోకస్, పేషెన్స్ తగ్గిపోతుంది. సర్లే కానీ ఇప్పుడు జెన్జీలో ఉన్న కొన్ని ట్రెండింగ్ వర్డ్స్ ని చూద్దాం. లిట్ అంటే అమేజింగ్, క్రింజ్ అంటే ఆక్వర్డ్ మూమెంట్, వైబ్ అంటే ఫీలింగ్ ఆర్ ఎనర్జీ, నో క్యాప్ అంటే నో లైక్, గోస్టింగ్ అంటే సడన్ గా రిప్లై ఇవ్వకపోవడం, సస్ అంటే సస్పిషియస్. సో వాట్స్ ద సొల్యూషన్? సోషల్ మీడియా మనకి టూల్ లాగా యూస్ చేయాలి, లైఫ్ ని రూల్ చేయకూడదు. సో ట్రై దిస్. సెట్ స్క్రీన్ టైమ్ లిమిట్స్. నో ఫోన్ జోన్స్ పెట్టండి. రియల్ లైఫ్ లో హ్యాంగ్ అవుట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నైట్ టైం ఫోన్ డిటాక్స్ ట్రై చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరేంటి, బ్యాలెన్స్డ్ యూజరా లేకపోతే ఫుల్ టైమ్ స్క్రోలరా? కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.